హలో ఆల్. స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకి ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను. సో మనం ఇలా లైనింగ్ అనేది కటింగ్ అంతా బ్లౌజ్ కటింగ్ అంతా చేసేసుకున్న తర్వాత లైనింగ్కి గ్లూ అనేది ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఈజీగా ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి, ముడతలు రాకుండా. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా బ్యాక్ పార్ట్ కంప్లీట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి గ్లూ అనేది పెట్టేస్తున్నాను అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్స్ కానీ ఇంకా ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్, షిఫాన్ ఫ్యాబ్రిక్స్, ఇలాంటి ఫ్యాబ్రిక్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. అస్సలు జారకుండా ఉంటుంది. మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడైనా కూడా మనం స్టిచ్ చేసి అటాచ్ చేసుకోవాలి అనుకున్నా కానీ ఇట్ టేక్స్ ద టైం అనమాట. ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇలా గ్లూ పెట్టేసి ఐరన్ చేసేసుకున్నామంటే చాలా బాగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను షేపట్టికి కూడా గ్లూ పెట్టేసి అటాచ్ చేసేస్తున్నాను. ఇదే టిప్ మనము ఈవెన్ కుర్తీస్కి కూడా పెట్టేసుకోవచ్చండి, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడానికి. ఎలాంటి ఫ్యాబ్రిక్స్కైనా, బ్లౌజెస్కి కానీ, కిడ్స్ బ్లౌజెస్కి కానీ, ఎలాంటి వాటికైనా కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.